మత్స్యకార సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నెల్లూరు జిల్లాకు పంపిన కమిటీ సేవలు శూన్యమని వైఎస్సార్సీపీ రాష్ట్ర బీసీసీఎల్ ఉపాధ్యక్షురాలు మల్లి నిర్మల ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ వలన మత్స్యకారులకు ఒరిగిందేమీ లేదని ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే జువ్వలదిన్నెలో ఫిషింగ్ బోట్లు మిస్ అయ్యాయన్నారు. మిస్ అయిన బోట్లను ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకురావాలని ఆమె డిమాండ్ చేశారు. నెల్లూరు రాంజీనగర్ వైసీపీ నగర నియోజకవర్గ కార్యాలయంలో నిర్మల మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు జిల్లా మా బీసీసీఎల్ విభాగం తరఫున ఈ పత్రికా సమావేశాన్ని నిర్వహించడానికి గల కారణం, నిన్న మన జిల్లాకి మత్స్యకారుల అభివృద్ధి కోసం, మత్స్యకారుల సంక్షేమం కోసం ఈ జిల్లాకి రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని వేయడం జరిగింది. ఆ కమిటీ నిన్న జిల్లాకి రావడం, ఒక పత్రికా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం ఈ జిల్లా ప్రజలు, మీడియా సోదరులకి అందరికీ తెలిసిన విషయమే. ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం, ఇప్పటికిప్పుడు ఈ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడానికి గల ముఖ్య కారణం, ఈ జిల్లాలో మత్స్యకారుల సమస్యల మీద, మత్స్యకారులకు జరిగినటువంటి అన్యాయం మీద, ఈ కమిటీ నియామకం మీద జిల్లాకి ఈ కమిటీ సభ్యులు రావడం జరిగింది. ఈ కమిటీ సభ్యులు నిన్న మాట్లాడుతూ సమస్యల పరిష్కార దిశగా కాకుండా ఏదో జిల్లాకి వచ్చాం వెళ్ళాం అనిపించుకున్నారే తప్ప తూతూ మంత్రంగా మత్స్యకారుల సమస్యలు ఎక్కడ కూడా పరిష్కార దిశగా వీళ్ళ యొక్క కమిటీ యొక్క తీరు లేదునని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ముఖ్యంగా వీళ్ళు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఫరూక్ గారు, మైనింగ్ మినిస్టర్, ఎక్సైజ్ అండ్ మైనింగ్ మినిస్టర్ కొల్లు రవీంద్రబాబు గారు, మారిటైమ్ చైర్మన్ సత్య గారు, దామచర్ల సత్య గారు, మోపిదేవి గారు, కొండబాబు గారు, వీళ్ళందరూ కూడా ఈ జిల్లా పర్యటనకి రావడం జరిగింది. వచ్చినప్పుడు వీళ్ళు ఇక్కడ మత్స్యకారులు సమస్య ఏదైతే ఉందో, బోట్లు మాయమైన విషయం మీద, బోట్లు మిస్సింగ్ విషయం మీద మాట్లాడకుండా వాటిని ఎలా మళ్ళీ ఈ రాష్ట్రానికి తీసుకొని రావాలి అన్నటువంటి విషయం మీద కాకుండా తూతూ మంత్రంగా ఈ సమావేశం నిర్వహించి వెళ్ళడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేస్తూ గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది మత్స్యకారులకి అని ఈ కమిటీ మాట్లాడడం జరిగింది. దానికి సమాధానంగా గత ప్రభుత్వం మత్స్యకారుల విషయంలో ఎలా నిర్లక్ష్యం వహించిందో మీరు పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వలేదనని మేము తెలియజేస్తూ ఉన్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారులు ఏదైతే ఉన్నారో కోస్తాంధ్ర ప్రాంతంలో 22 మందిని పాకిస్తాన్ వాళ్ళు చెరలో పెట్టారు. ఎందుకని? వాళ్ళ యొక్క జలాల్లోకి మన ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులు వెళ్ళారు అని చెప్పి వాళ్ళని పాకిస్తాన్ వాళ్ళు చెరలో వేయడం జరిగింది. అప్పుడు గవర్నమెంట్ ఉన్నది ఏది, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లోనే మత్స్యకారుల్ని పాకిస్తాన్ వాళ్ళు బందీలని చేశారు. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ మత్స్యకారుల విడుదల విషయంలో ఎంతవరకు పనిచేశారండి? మీ ప్రభుత్వమే ఉంది కదా, మీరు మాట్లాడి ఏమన్నా వాళ్ళని విడుదల చేయించారా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ప్రతిపక్ష నాయకుడిగా కాకుండా కూడా పాదయాత్ర చేస్తున్నటువంటి టైంలో మత్స్యకారులందరూ కూడా, ఆ కుటుంబాలకు సంబంధించిన 22 కుటుంబాల వాళ్ళు కూడా జగనన్నను కలవడం జరిగింది. కలిసినప్పుడు జగనన్న ఒకటే హామీ ఇచ్చారు, మనం అధికారంలోకి వస్తాం, తప్పకుండా బందీలుగా ఉన్నటువంటి మత్స్యకారుల్ని విడుదల చేయిస్తాం అని చెప్పి దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దమ్ముతో చెప్పాడో చూడండి. మనం అధికారంలోకి వస్తాం, బందీలుగా ఉన్న మత్స్యకారుల్ని విడుదల చేయిస్తాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది. అదే మాట ప్రకారం అధికారంలోకి రాగానే మత్స్యకారులందరినీ కూడా విడుదల చేయించడం జరిగింది. ఆ విడుదల చేయించే సందర్భంలో కూడా నిన్న మీ కమిటీలో సభ్యులుగా ఉన్నటువంటి మోపిదేవి వెంకటరమణ గారు కూడా ఆ రోజు జగనన్న పక్కనే ఉన్నారు. మా జగనన్న మత్స్యకారులకి జరిగినటువంటి విషయంలో ఢిల్లీలో ఉన్న రాయబార కమిటీలు అయితేనేమి,
ఎవరితో పాకిస్తాన్ వాళ్ళతోనైతేనేమి వీళ్ళన్నిటితో కూడా ప్రభుత్వ దృష్టిలో అధికారులందరితో కూడా వాళ్ళ యొక్క ప్రాబ్లంని సాల్వ్ చేసే విషయంలో ఆ రోజు మోపిదేవి గారికి మత్స్యకారుల తరఫున మెడలో కండువా వేయడం జరిగింది. అంటే ఒక జాతి బిడ్డల కోసం ఒక నాయకత్వం వహించేందుకు జగనన్న ఆ రోజు మోపిదేవి గారిని ముందు పెట్టుకోవడం జరిగింది. మోపిదేవి గారికి ఇచ్చిన మర్యాద అది జగనన్న గారు. వాళ్ళందరినీ విడుదల చేసిన సమయంలో కూడా మోపిదేవి గారు పక్కనే ఉన్నారు. ఆ రోజు ప్రతి కుటుంబానికి కూడా 5 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి విషయం ఈ రాష్ట్ర ప్రజలకి తెలుసు, మత్స్యకారుల సోదరులకి తెలుసు, మీ కమిటీలో మెంబర్గా నిన్న వచ్చినటువంటి మోపిదేవి వెంకటరమణకు కూడా తెలుసు. ఈరోజు పక్క రాష్ట్రంలో నుంచి మన జలాల్లోకి చొరబడి మన మీద దాడులు చేసి మన వాళ్ళు వీరోచిత పోరాటం చేసి వాళ్ళ యొక్క బోట్లను పట్టుకొని రాష్ట్ర సమస్యని పరిష్కారం చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఈ కూటమి ప్రభుత్వం ఉంది అని చెప్పడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము గట్టిగా చెప్పగలం కూడా. ఈ రోజు వచ్చినటువంటి కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో మాట్లాడుండొచ్చు. నిన్న ఇన్ఛార్జి మంత్రిగా ఫరూక్ భాయ్ గారు ఆయన మాట్లాడుండొచ్చు. దామచర్ల సత్య గారు ఆయన మార్టైమ్ చైర్మన్గా ఉన్నారు కదా, వాళ్ళ తాతగారు ఈ జిల్లాలో ఇన్ఛార్జి మంత్రిగా పనిచేసినటువంటి కుటుంబం నుంచి వచ్చాడు కదా. వాళ్ళ తాతగారు ఆంజనేయులు గారితో కూడా నేను కలిసి పనిచేస్తున్నాను కాబట్టి దామచర్ల సత్య గారు కూడా మాట్లాడుండొచ్చు. కానీ కొల్లు రవీంద్రబాబు గారే అడ్రస్ చేశారు నిన్న మత్స్యకారుల సంక్షేమం గురించి, సమస్యల గురించి మా కమిటీ ఇక్కడికి రావడం జరిగింది అని. అంటే చంద్రబాబు నాయుడు గారు మీకు కండువా వేసి పంపించారు ఇక్కడికి. మరి కండువా వేసుకున్నప్పుడు జాతి ప్రయోజనాలకి మీరు ఏం చేశారు? జిల్లాకు వచ్చి ఆ రోజు మోపిదేవి గారి మేడ పైన కండువా వేశారు కదా మా జగన్మోహన్ రెడ్డి గారు. మత్స్యకారులకు న్యాయం చేపించారు కదా మోపిదేవి గారిని పక్కన పెట్టుకొని. ఈ రోజు మీకు చంద్రబాబు నాయుడు గారు కండువా వేసి పంపించారు కదా. నిన్న మీరు మాట్లాడుతూ ప్రెస్ మీట్లో కొల్లు రవీంద్రబాబు గారు కులాల మధ్య చిచ్చు, గ్రామాల మధ్య చిచ్చు పెడుతూ ఉంది వైసీపీ పార్టీ అని చెప్తూ ఉన్నారు. మేమెక్కడ కులాల మధ్య చిచ్చు పెట్టామండి? మీరు కదండి కుల పెద్దగా నిన్న కండువా వేసుకొని మాట్లాడింది. బాబు గారికి మేము ఒకటే చెప్తున్నాం, మా జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారులకి అధికారంలో ఉన్నప్పుడు జువ్వల దిన్ని హార్బర్ని తీసుకొని వచ్చింది ఎవరు? 289 కోట్ల రూపాయలతో హార్బర్ని ఏర్పాటు చేసింది ఎవరు? మత్స్యకారులకి ఒక ఆస్తిని కూడబెట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? మరి అందులో మీరు ఒక 170 మీటర్లు ప్రైవేటీకరణ చేయడానికి మీకు ఏ రైట్ ఉంది? ఏంటి మీ ఉద్దేశం? బోట్లని తీసుకొని వచ్చిన విషయంలో మన మత్స్యకారు బిడ్డలు పక్క రాష్ట్రం వాళ్ళు మన జలాల్లోకి చొరబడి మన యొక్క మత్స్య సంపదని దోచుకునే సందర్భంలో మన వాళ్ళతో ఫైట్ చేసి ఎంత ఫైట్ చేసి ఉంటారండి? ప్రాణాలకి తెగించి ఉంటారు. వాళ్ళ యొక్క భార్యల పుస్తలు తెగిపోయి ఉంటే ఆ సందర్భంలో ఎవరు సమాధానం చెప్తారు? ఎన్ని కుటుంబాలు బాధపడి ఉండేవి? అవన్నీ మీకు కనిపించట్లేదా? అవన్నీ మీరు ఆలోచించట్లేదా? మన బిడ్డలు ఎంత ఫైట్ చేసి ఉంటారు, ఎంత వీరోచితంగా పోరాడి వాళ్ళ యొక్క బోటుని మనం తీసుకొని వచ్చాము అంటే మీకు అసలు రోమాలు నిక్కబడుచుకోవడం లేదా? మన బిడ్డల యొక్క తెగింపు కనబడటం లేదా మీకు? 1, 2, 4 బోట్లను తీసుకొచ్చారంటే ఎంత కష్టపడి ఉంటారు మన బిడ్డలు, మన మత్స్యకార బిడ్డలు. మనమేమైనా వాళ్ళు సొత్తుకు పోయామా? వాళ్ళు వచ్చి మన జలాల్లోకి చొరబడి మన మత్స్య సంపదని వాళ్ళు దోచుకునే ప్రయత్నాల్లో మన వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటే మన వాళ్ళు వెళ్ళి ఒకవేళ మన వాళ్ళని వాళ్ళు చిక్కుంటే వదిలిపెడతారండి? అలాంటిది ప్రాణాలకి సైతం తెగించి లెక్క చేయకుండా తీసుకొని వచ్చి ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తే నిన్న కొల్లు రవీంద్రబాబు గారు ఏం మాట్లాడతారు? అధికారులు, గ్రామస్తులు కస్టడీలో బోట్లు ఉన్నాయి, గ్రామస్తు పెద్దల దగ్గర తాళాలు ఉన్నాయి అని అన్నారు. మరి ఆ తాళాలు ఎవరు ఇచ్చి పంపించేశారు? ఆ పట్టుకొని వచ్చినటువంటి బిడ్డలకి వాళ్ళ కుటుంబాలకి మీరు ఏమి సమాధానాలు చెప్తారు? ఆ పట్టుకొని వచ్చే టైంలో వాళ్ళ ప్రాణాలు పోయి ఉంటే పరిస్థితి ఏంటి? వీటికి అన్నిటికీ సమాధానం చెప్పకుండా తూతూ మంత్రంగా 2 నెలలు వేటకి పోరు, అది అందరికీ తెలిసిన విషయమే కదా. అందరినీ కూర్చోబెట్టుకొని ఒక సమావేశం చేసుకొని ఏదో 4 మాటలు మాట్లాడేసి వెళ్ళిపోతే
సరిపోతుంది అనుకుంటున్నారా? ఎట్టి పరిస్థితుల్లో బీసీల పక్షాన, మత్స్యకారుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ తీసుకోనుంది. ఈ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు సారథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ జిల్లాలో మత్స్యకారులకి న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ తీసుకొనే ఉంటుంది. వెళ్ళిపోయిన బోట్లని చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయిన బోట్లని తీసుకొని వచ్చి అక్కడ పెట్టి గ్రామాల్లో ఏదైతే వాళ్ళు మనోవేదనతో ఉన్నారో, వాళ్ళు బాధతో ఉన్నారో, శ్రీరామనవమి అయిపోయిన తర్వాత కూడా ఒక 10 రోజుల తర్వాత కూడా ఆ యొక్క కోలాహలం ఉంటుంది మత్స్యకార గ్రామాల్లో. ఈరోజు వాళ్ళు పడుతున్నటువంటి బాధ, ఆవేదన, వాళ్ళ యొక్క కాపుల్ని బంధించుకొని వాళ్ళు పడుతున్నటువంటి క్షోభ, ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి పట్టవా అని మేము అడుగుతూ ఉన్నాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారుల పక్షాన అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు నిలబడతారు. కాబట్టి ఏదైతే ఫిషింగ్ హార్బర్ కోసం జగనన్న ఏర్పాటు చేశారో అది మత్స్యకారుల సంపదగా, మత్స్యకారుల ఆస్తిగా ఉండాలి తప్ప ప్రైవేటీకరణకి మేము వ్యతిరేకం. మత్స్యకారులకు ఇంకా మీరు ఏం చేస్తారో చెప్పండి, ఇంకా ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో వాటి దిశగా మీరు పనిచేయండి. వెళ్ళిపోయినటువంటి బోట్లని తీసుకొని వచ్చి అక్కడ పెట్టండి, గ్రామాల్లో సంతోషాన్ని కల్పించండి, మత్స్యకారుల్లో మనసుల్లో ఆనందాలని తీసుకొని వస్తారని చెప్పి ఇది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతగా కావాలని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మత్స్యకారుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా వారికి అండగా ఉంటాం. వారు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని తెలియపరుస్తూ ఉన్నాం. కాబట్టి నిన్న వచ్చినటువంటి కమిటీ ఏదైతే ఉందో అది ఆ కమిటీ ఏదో తాత్కాలికంగా ఏదో వచ్చాం వెళ్ళాం అన్నట్టే ఉంది తప్ప మత్స్యకారుల సమస్యలపైన, వారి యొక్క అభివృద్ధి పైన పని చేయలేదు అని మేము ఖచ్చితంగా చెప్పగలం. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో ఉగాది రంజాన్ డిస్కౌంట్ ధమాకా. 2 పండుగలు ఒక్క షాపింగ్ వేదిక. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్ మరియు 1+1 1+2 కాంబో ఆఫర్స్. అద్భుతమైన 2 వేడుకలకు అవధులు లేని డిస్కౌంట్స్. 666 రూపాయలకే 2 లెనిన్ సిల్క్ సారీస్, 555 రూపాయలకే 2 పట్టు సారీస్, 599 రూపాయలకే 2 జైపూర్ కుర్తీస్, 999 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 1199 రూపాయలకే 2 బాయ్స్ ఫుల్ సూట్స్, 699 రూపాయలకే 2 బాయ్స్ షర్వాణీస్, 1199 రూపాయలకే 2 గర్ల్స్ గాగ్రాస్, 399 రూపాయలకే 3 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 1099 రూపాయలకే 2 కుర్తా పైజామాస్. మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై భారీ డిస్కౌంట్స్. విచ్చేయండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.